బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 68వ స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ కార్యక్రమంలో మోస్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు మరియు నాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 68వ స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ కార్యక్రమంలో ముస్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు మరియు నాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులను మండల స్థాయి నుంచి డివిజన్ స్థాయికి సెలెక్ట్ చేయడానికి ఆటల పోటీలు నిర్వహించిన సందర్భంగా వారు మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని ముస్టిపల్లి జెడ్పీహెచ్ఎస్, పసునూరు జెడ్పీహెచ్ఎస్, నాంపల్లి కస్తూరిబా గాంధీ పాఠశాల మోడల్ స్కూల్ మరియు నాంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈ క్రీడల్లో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డివిజన్ స్థాయిలో నిర్వహించే ఆటల పోటీలకు మండల స్థాయి సెలక్షన్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోటీలలో పాల్గొన్న వారికి వాలీబాల్, ఖోఖో, కబడ్డీ క్రీడాంశాలలో తమ నైపుణ్యం ప్రదర్శించిన వారిని డివిజన్ స్థాయికి పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ ముస్టిపల్లి, జెడ్పీహెచ్ఎస్ పసునూరు మరియు జెడ్పీహెచ్ఎస్ నాంపల్లి పాఠశాలల పీడీలు, ముస్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు దామోదరాచారి, ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Equal points. వివిధ పాఠశాలలు వచ్చినటువంటి మరియు ఈ పాఠశాల ఉపాధ్యాయులు మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఇందులో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి వివిధ ఆటల్లో పాల్గొనేటువంటి విద్యార్థులు ఈ పాఠశాల విద్యార్థులందరికీ శుభాభినందనలు. ముందుగా మరి ఈరోజు కార్యక్రమం నేను నిన్న సాయంత్రమే 3 గంటలకు మన ఎంఈఓ గారు పోస్ట్ చేసినటువంటి సమాచారాన్ని తీసుకొని మరి 65వ SGF స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి మరి కార్యక్రమం నాంపల్లి పాఠశాలలో జరుగుతుంది అని సమాచారం ఉన్నది. ఈ సమాచారాన్ని ఆధారంగా మరి ముందుగా నేను చెప్తున్నాను, మా పాఠశాల ముస్టిపల్లి ఉన్నత పాఠశాల అనేటువంటిది నాంపల్లి మండలంలో ఒకటి ఉంది. మరి ఇంతవరకు కూడా మా విద్యార్థులు ఇక్కడే ఉన్నారు. ఎప్పుడు కూడా SGF స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఈ ఆటల పోటీల్లో పాల్గొనడానికి ఎప్పుడు కూడా వాళ్ళని తీసుకొచ్చే వాళ్ళు లేకున్నారో ఏమో మరి పంపించేటువంటి తల్లిదండ్రుల ధైర్యం లేదో ఏంటో కానీ సాహసం చేసి బయటకు తీసుకొచ్చాం. ఇప్పుడే వాళ్ళు బయట ప్రపంచాన్ని చూస్తారు. మనం పోయామా లేదా, ఒక కార్యక్రమం ఇంత స్థాయిలో నిర్వహిస్తున్నారు, దాంట్లో తప్పకుండా మనందరం పాల్గొనాలి అని చెప్పి పాపం పిల్లలకు తప్పకుండా పోతాం సార్, మేము 8th క్లాస్ నుంచి పేర్లు వింటున్నాం, ఎప్పుడన్నా వెళ్తాం, తప్పకుండా తీసుకుపోయే వాళ్ళు ఉండాలి సార్, తప్పకుండా వస్తామనేటువంటి వాళ్ళు పాపం ఆ పిల్లల యొక్క ఆనందాన్ని చూసి మరి వాళ్ళని నిన్ననే చెప్తే ఈరోజు తయారై మళ్ళీ పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది సార్, మీకంటే చాలా ఈజీ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి, మరి పిల్లలు వస్తూ ఉంటారు. సరే ఏది ఏమైతేనేమి మరి మా పిల్లలకు ముందే చెప్పారు, ఇక్కడ ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ 3 ఈ మండల స్థాయిలో 3 టీములు తీస్తారు అంతే కదా సార్. ప్రతి టీంలో మరి ఖోలో 9 మంది, కబడ్డీలో 7, వాలీబాల్లో 6,
ఇది ఈ టీములు 3 టీములు తయారు చేసి డివిజన్ స్థాయికి పంపిస్తారు. కావున ఏ పాఠశాల విద్యార్థులైనా ఉండొచ్చు.